ఎలా ఉందరు ఆంధ్ర బ్యాంక్? కడుపు వచ్చిన నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు, డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంతండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. చూసుకో. ఓ ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండండి. ఆగు. ఊరి అబ్బా, ఈడొచ్చాడండి. ఏంటి ఆగమనగానే ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి? ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. చూసుకో. రేయ్, ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో. నువ్వా? అవునేనే కాదా నాన్న? ఆ రోజే అనుకున్నాను రా, నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేమిటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్, మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్. కాసక్కను పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ ఉంది నా దగ్గర, ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. ఆగా. జేబులో పర్స్ ఉందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసేళ్ళు. అది అది Hmm. డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేను ఎక్కడ పోతాను? హాస్పిటల్కి. నాకేం రోగం? నేను ఎందుకు వెళ్తాను? మరి చేకరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా? చిచ్చి చిచ్చి, వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. ముస్ ముస్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడి ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి, ఏంటో మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే, డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి, పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే, ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగడం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా, మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఇదేమిటి, ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు. ఓ, మెల్లకే కిక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి, ఈవిడికి కూడా కిక్కిందా? అమ్మా అమ్మా, ఇంక మీ వారిని లేపుకోవచ్చు. రండి, బిల్లు ఇస్తాను, టిప్ ఇద్దరు కానీ, డబ్బులు ఇద్దరు కానీ. ఇంత లేట్ అయిందేంటమ్మా? మా బాస్ ఎవడో కరిచాడు నాన్న, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నీకోసం ఎవరో గెస్ట్లు వచ్చారు, గంట సేపటి నుంచి కూర్చున్నారు పాపం. గెస్ట్లా? తీసుకోండి. థ్యాంక్స్. థమ్స్ అప్ కూడా మీరే తయారు చేసినట్టున్నారు, చాలా బాగుందండి.
మేమే కదన్నావా ఎరా? నేనేమనలేదే. నాన్న దొంగ నాన్న దొంగ ఓ మీ నాన్న కూడా దొంగేనా? Shut up! నాన్న నాన్న ఏంటమ్మా? వీడు దొంగ నాన్న. ఇందాక నా బ్యాగ్ కొట్టేశారు. 30 పైసలు ఉన్నాయి. తొక్కలు ఈ తోలు ముక్కను కూడా పరిసంటారా? ఏయ్ కామ్గా అక్కడ కూర్చోరా. సరే కూర్చో, దీపావళిది కాదు అది. ఓ 10,000 దేనికి? దేనికా? 3 గంటలు మా టైం వేస్ట్ చేసి 3 మైళ్ళు పరిగెత్తించినందుకు. అయినా బజార్లోకి వచ్చినప్పుడు బ్యాగ్ లో చిల్లరేసుకు తిరిగితే చిల్లర మనిషి అనుకోరమ్మా. ఏయ్ త్వరగా వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎరా నీ దగ్గర లేవా? లేవు. పోనీ ఒక 50 రూపాయలు ఆటోలో టీవీ వేసుకుపోతాం. అయ్యో సీరియస్. అమ్మ వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. వద్దండి. అయ్యో ఎత్తుకెళ్ళాలి. వద్దు అమ్మో ఎత్తుకెళ్ళాలి. ప్లీజ్ అండి. సీరియల్స్ అన్ని క్లైమాక్స్ లో ఉన్నాయి. నాకు కూడా క్లైమాక్స్ లో ఉన్నట్టు ఉంది. అయినా సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ఉంటాయి? అక్క పాపం చిన్న వయసులోనే మొగుడు పోయినట్టున్నాడు. తాళి తీసి మేక తగిలిచ్చింది. దీంతో నీకు పని లేదుగా, నేను పట్టుపోతా. అదే గోల్డ్ అమ్మా మాకు తెలుసు. ఇంకొకసారి ఎప్పుడైనా డబ్బులు లేకుండా పర్సు ఊపుకుంటూ వచ్చావో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోయించేస్తాం. ఇదిగో ఇది తీసుకెళ్లి ఎసగాడికి పడాయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వంటే బ్యాచులర్ బాబు, మాకు లవర్ ఉంది. కొన్నాళ్ళు ఆగు బాబు, మాకు లోపల లవర్ ఉంది. అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత ఇసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్ నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా నేను ఏంటనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చేయి కొరికేశాడు. అయ్యో ఎప్పుడు? ఉదయం నువ్వు వెంటనే రా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందట, నేను వెళ్ళాలి. అది- ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? గోల్డ్ అంతుంది. ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని పీకేది. సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి 1/2 కేజీ కండ పీకితే ఉండదేటండి మరి. ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లోళ్ళ గొక్కటికి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్ నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? ఆహా, డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. ఒరేయ్! పోక చెప్. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుకా? కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి? సార్ 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఆహా గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి సార్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. ఆ. రారా ఆ? స్వామి రారా ఆ? అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో విపి అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు చామంతులు మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఆ. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఆహా. వేయండి అయ్యా. జాగ్రత్త, కంగారు పడకండి సార్. హారతివ్వండమ్మా. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, ఆ. వెరైటీగా ఉంటుందని. వెరైటీ.
జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్టే, రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గా? రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకోండి. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు, ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, ఏయ్, పరిగెట్లేదు. ఆగు. ఆగరా. వీడంట పడుతున్నాడు, దొరికిపోతాను దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్, ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మ, ఇందాకటి నుంచి తరువుకొచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను. రేయ్, ఆగు. రేయ్, నిన్ను చంపాను. రేయ్, ఎక్కడ పోతావు నువ్వు? ఆగు. దొరికేశావు, దొరికేశావు, దొరికావు. ఆహా, డైనోసార్ లాంటి కాళ్ళు దొరికింది, దొరికింది. ఇంకెక్కడ పోతావురా?